కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడని ప్రశ్నించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బాడుగ ఇళ్లలో ఉన్న ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ రెవల్యూషన్ ఏరియా కమిటీ సమావేశం కాలేజ్ అనిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నాతో పాటు మా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చక్రయ్య గారు, ఏరియా కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. మేమైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే పట్టణ కేంద్రాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇల్లు కట్టుకునే దానికి 4,80,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ నేటికి 21 నెలలు అయినా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు పల్లెటూరు నుండి పట్టణ కేంద్రాలకు వలస వచ్చి ఈరోజు పనుల కోసం, బెల్లాల పనుల కోసం ఈరోజు ఆరోడ్ సెంటర్లో వందలాది మంది కాపు కాసుకొని ఆ సమయానికి పిలిచేరు లేక మళ్ళీ ఇడికి తిరిగినటువంటి సందర్భం స్పష్టంగా కానొస్తుంది. కాబట్టి ఈరోజు బద్వేల్ పట్టణంలో దాదాపు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఈ 35 వార్డుల్లో దాదాపు 35,000 మంది ఇల్లు లేక ఈరోజు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో పేదలకు పట్టణ కేంద్రాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 20 తర్వాత బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డుల్లో ఆటో జాతా పెట్టి పర్యటించి 20వ తేదీ తర్వాత 15 గోపాల మండలం 1557 సెంచరీపేట పక్కన అక్కడ 15 ఎకరాల్లో, అదేవిధంగా మరో గోపాల మండలం 11 12లో అక్కడ ఉన్నటువంటి స్థలంలో భూపోరాటం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 2 సైట్ల పైన ఇక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి స్థలంలో అయ్యా బద్వేల్ పట్టణంలో విపరీతమైనటువంటి పందులు రోడ్ల బట్టి తిరుగుతున్నాయి. ఆ పందులు తిరిగేటువంటి సమయంలో 2 వీలర్లో పోయేళ్ళు, సైకిల్లో పోయేళ్ళు కింద పడి మోకాలు చేతులు ఎదిగి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ పక్కనే ఉంది కాబట్టి ఆ స్థలంలో ప్రతి ఎస్టీ కుటుంబానికి 5 సెంట్లు చొప్పున స్థలం ఇస్తే అక్కడ వాళ్ళు చెట్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తుంటారని చెప్పేసి చెప్తే ఆ స్థలాన్ని పరిశీలించకపోతే గతంలో ఉన్నటువంటి గోపాలం తాజిల్లా తిరుమల రెడ్డి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1550 సర్వే నెంబర్ ఉన్నటువంటి పెట్రోల్ పక్కన ఉన్నటువంటి స్థలం అది ఇతర వ్యక్తులు కాగేదని చెప్పేసి లోగా తిరుగులతో ఒప్పందం చేసుకుంటారు అని దాంతో బోర్డు మీద చెప్పేసి మేము అక్కడ మా రాష్ట్ర గారితో పాటు పర్యటన చేస్తే అక్కడ మా మీద ఒక 6 మందిని నా తిరుగులు నుండి ఆ స్థలం పరిశీలించకపోయినని చెప్పేసి కేసు పెట్టాను. కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు ఉన్నాయి. మేమేమి మానభంగాలు చేసి కేసులు పెట్టించుకోలే, లేదు కబ్జాలు చేసి కేసులు పెట్టించుకోలే, లేదు దోపిడీ చేసి మేము కేసులు పెట్టించుకోలే. కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే ఈరోజు మీరు కేసులు పెడతారు. ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి దొంగనాకులు కొంతమంది దగ్గర కేసులు పెట్టకుండా ఈరోజు మాపై మీరు కేసులు పెడతారు. మాకేం కేసు కొత్త? న్యాయ వ్యవస్థ లేవా? న్యాయ వ్యవస్థలు చూస్తూ ఉండవా?
అందుకనే చెప్తున్నా ఒకటే, ఏదైతే మీరు క్యాబినెట్లో మీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తక్షణమే పట్టణంలో 2 సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సీట్లు ఇవ్వకపోతే 25 తేదీ తర్వాత వేలాది మంది పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులతో పాటు ఇటు బద్వేలు ఇటు గోపాలం ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంతా కూడగొట్టి వేలాది మందితో 2 పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు రేపు ఈ నెల 9వ తేదీకి మున్సిపాలిటీ పాలకవర్గం అయిపోవస్తుంది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏం సాధించేది? గతంలో వెంకటసుబ్బయ్య గారు చనిపోయిన తర్వాత 130 కోట్లు నిధులు ఇస్తే రాజగోపాల్ రెడ్డి తన సొంత పార్టీకే సంస్థకే ఒక 70 కోట్లు తెచ్చుకొని అది వరకు ఖర్చు పెట్టి మిగతా 70 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు మీకు అనుకూలమైన సంస్థాన్ని రోడ్లు వేశారు. ఈరోజు మహాత్మా గారు ఎస్సీ నివసించినటువంటి కాలనీ అటు రోడ్లు వేశారా? రమణ సుల్తాన్ మున్సిపల్ అధికారులు ఈ మహాత్మా నగర్, గౌరీశంకర్ నగర్, జంగాల కాలనీ, ఇన్సాఫ్ నగర్, రుక్షా కాలనీ వీళ్ళందరూ పన్నులు కట్టడం మీద వాళ్ళ దగ్గర మీరు వేలాది రూపాయలు ఇంటి పన్ను కులాయి పన్నులను తీసుకోవడం లేదా? అక్కడ ఎందుకు రోడ్లు వేరు? అక్కడ ఎందుకు సరైనటువంటి ఇళ్ళ మీద కరెంటు తీగలు పోతుంటే ఆ తీగలు ఎందుకు పక్కన మార్చలేకపోతున్నారు? అంటే ఎవరైతే డబ్బిస్తే ఆయన ఈకి పోతే లైన్ మారుస్తారు. 25,000 రూపాయలు ఇస్తే అర్ధ గంటలో తెచ్చి బిడ్డలు ఇస్తారు. ఉదాహరణ భగత్ సింగ్ నగరే. అంటే వారికన్నా ముందుగా 32 మంది అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇచ్చారు. ఎందుకు కరెంట్ బిడ్డలు ఇవ్వాలా విద్యుత్ అధికారులు? ఈరోజు కింది స్థాయిలో ఉన్నటువంటి కరెంటు లైన్మెన్లు, ఈఆర్ఓలు 20,000-40,000 రూపాయల వరకు డబ్బు తీసుకొని తహసీల్దార్ గారితో మేము మాట్లాడతాం, ఎన్ఓసి మేము ఇప్పిస్తామని చెప్పేసి ఈరోజు మొత్తం అటు బద్వేలు ఇటు గోపాలను 2 రెవెన్యూ కళలు అవినీతికి మానాయని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రం ఎక్కలేదు ఎన్ఓసి గతంలో పెట్టాడు ఆవు వెంకటరమణ గారు. ఎలాని పెట్టారు? దొంగ పేపర్లను నియంత్రిస్తాను చెప్పేసి పెట్టిపోయారని అంటారు. దొంగ పేపర్లను నియంత్రించిన అవసరం కాదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులకు ఆదాయ మార్గం కోసమే ఆయన యూనివర్సిటీ పెట్టిపోయారు. కాబట్టి తక్షణమే యూనివర్సిటీని ఎత్తేసేలా, యూనివర్సిటీ లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కరెంటు మీటర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.